మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 903000222345. ప్రీతి హాయ్ ఫస్ట్ మూవీ ఇది మీకు అండ్ తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ మీ మెమరీస్ ఈ సినిమాతో? అంటే ఫస్ట్లో చాలా భయం వేసింది బికాస్ నాకేం ఎక్స్పీరియన్స్ లేదు అండ్ ఐ డెంట్ ఫేస్ కెమెరా బిఫోర్. కానీ డైరెక్టర్ సార్, డిఓపి సార్, ఎవ్రీబడి చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో ఇట్ బికెమ్ ఈజీ. అండ్ డైరెక్టర్ గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సో కథ అనుకున్న తర్వాత చాలామందిని నేను రీచ్ అయ్యాను, బట్ రెమ్యూనరేషన్ ఎక్కువ అడుగుతున్నారు అని అన్నారు. ఈ కథ ఎవరికి చెప్పలేదండి, నేను హీరోలకి చెప్పకూడదు అనుకున్నాను. నేను ఒక కొత్త హీరోని మనం ఎందుకు తేకూడదని ఆలోచించారు ప్రొడ్యూసర్ గారు. కథ విన్న వెంటనే నేను ఫ్రెష్గా ఫీల్ అయ్యాను, ఫ్రెష్ హీరోని తీసుకురండి అని చెప్పారు. సో నేను ఎవరికి ఏం చెప్పలేదండి. బట్ నేను ఫీల్ అయ్యింది ఏంటంటే, కథ చెప్తున్నప్పుడు చాలామంది మెయిల్లో పంపించమంటున్నారు. మీరు విన్నారు లేటెస్ట్ ప్రెస్ మీట్లు కూడా, మెయిల్లో అలా ఇలా పంపించమంటున్నారు. కంటెంట్ రీచ్ అవ్వట్లేదు, వాళ్ళకి రీచ్ అవ్వట్లేదు. మనం ఏం చెప్పాలనుకున్నామో బేసికల్గా హీరోకి రీచ్ అవ్వట్లేదు. నేను ఇందాక మాట్లాడిన పదం ఏంటంటే, సాత్విక్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత, నువ్వు అలా ప్రవర్తించకని చెప్పాను, కానీ నా ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పలేదు. నువ్వు పెద్ద హీరో అవ్వబోతున్నావు, ఇండస్ట్రీలో తెలుగులో ఒక పెద్ద హీరో మళ్ళీ రాబోతున్నాడు. అది నువ్వు ప్రాపర్గా టెక్నీషియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, డైరెక్టర్లు చెప్పే కథలు నువ్వే ప్రశాంతంగా విని నువ్వే నిర్ణయం తీసుకొని నేను చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భాను గారు, మీ రాజధాని ఫైల్స్ మంచి హిట్ అయింది, దాని ప్రభావం కూడా కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాంటి హిట్ సినిమా తీసిన మీరు చాలా కాలం తీసుకుని ప్రేమిస్తున్నా అని రావడానికి కారణం ఏంటంటారు? అంటే రియల్గా చెప్పాలా సార్? రియల్గానే కావాలి. మరి నేను రాజధాని ఫైల్స్ సినిమా తీసినప్పుడు ఒక్కళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదండి. అంటే ఇండస్ట్రీ నుంచి అండి, బయట 100% మీ అందరికీ తెలుసు. అది మీరు అందరూ నన్ను ఇదే Q&Aలో క్వశ్చన్స్ అడిగారు, నేను అన్నీ ఆన్సర్ చెప్పాను. వైరల్ అయ్యింది, ఎంతోమందికి రీచ్ అయింది సినిమా, ఎంతోమంది అప్రిషియేట్ చేశారు, ప్రతి డైలాగు ఉపయోగపడింది. నా కమర్షియల్ సక్సెస్కి ఉన్న విలువ మన ఆదర్శ భావాలకు లేవని నేను నమ్మాను. కాబట్టి నా జీవితంలో కమర్షియల్ హిట్ కావాలని, యూత్ అందరికీ నచ్చే ఒక అద్భుతమైన ప్రేమ కథ తీయాలని తీయడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ కనకదుర్గారావు గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆ సినిమాని మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బ్యూటిఫుల్గా తీసేలా చేశారు. నేను రియలైజ్ అయ్యాను కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. పప్పుల దుర్గారావు గారు, అంటే చాలా మ్యూజిక్ కంపెనీలు ఉన్నాయి, మళ్ళీ IBM పెట్టడానికి కారణం ఏంటి? 1, 2, ఇప్పుడు మన బీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయన్నారు. కృష్ణానగర్లో కొబ్బరి బొండాల షాప్ దగ్గర నుంచి సినిమా ఇండస్ట్రీ దాకా మీ జర్నీ ఎలా చెప్తే విందామని. సినిమా అంటే ఇష్టం నాకు, సినిమా అంటే ఇష్టం. మంచి సినిమా చేయాలి, మేము మంచి సినిమా చేయాలని చెప్పేసి ఇప్పుడు చూస్తున్న టైంలో, మంచి కథలు ఉన్న టైంలో IBM ప్రొడక్షన్స్ LLP అని బ్యానరు చేసుకున్న కథలు వింటున్నాను. కథలో వినే తరుణంలో భాను గారు ప్రేమిస్తున్న కథ చెప్పారు. కథ చాలా అద్భుతంగా ఉంది. కథ యూత్ సబ్జెక్టు, అది నూతనంగా ఉంది, మామూలుగా అద్భుతంగా కథ అనిపించి, సార్ ఎవరితో ఏంటి చేద్దాం అనుకున్న ఇది కథే కొత్తగా ఉంది, కొత్త హీరోయిన్లతో వెళ్దాం సార్ అని అనుకుంది. భానుగారు మేము మాట్లాడుకుని సినిమా మంచి సీనియర్ టెక్నీషియన్లతో చాలా బాగా చేశారు సినిమా భానుగారు. దానికి పాటలో సారు సిద్ధార్థ సాలూరి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు, అలాగే సాహిత్యం బాగా వచ్చింది, బాగా ఇచ్చారు, మ్యూజిక్ బాగుంది. ఎప్పటి నుంచో ఆడియో పెట్టుకుందాం అని అనుకున్నప్పుడు, సార్ ఏంటి మన భానుగారు డైరెక్టర్ గారేమో ఒక పెద్ద మ్యూజిక్ కంపెనీతో నేను మాట్లాడుతున్నాను సార్, మీరు మ్యూజిక్ పెడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అలా కాదు సార్, మన సినిమా మన పాటలు బాగున్నాయి, మన మ్యూజిక్ ఛానల్లోనే మన పాటలు మనం చేసుకుందాం సార్, మన ఛానల్ నుంచి లాంచ్ చేద్దాం, IBM మెగా మ్యూజిక్ అని పెట్టుకున్నాం. దానికి సార్ కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. ముందు కాదు వద్దు అన్నారు సార్, ఎందుకు మేము పెద్ద ఏదైనా ఆడియో కంపెనీకి ఇచ్చుకుందాం, మీరేంటి ఇలా వెళ్తే మనం ఎలాగా ఎస్టాబ్లిష్ అవుతామంటే లేదు అని చెప్పేసి అనుకునేలాగా సార్కి మన భానుగారి థ్యాంక్ యూ, డైరెక్టర్ గారికి. విషయం ఏంటంటే ఎందుకు అనుకున్నాం మనమే పెట్టుకోవాలని అంటే, మేము IBM మెగా మ్యూజిక్ పెడతానికి ఒక కారణం, మన పాటలు మనమే
మేము చేసుకుంటా, మన సినిమా నుంచి వెళ్తా. మేమేమనుకున్నామంటే ఒక 3 months అన్ని ఛానల్లో మా అందరూ చేసుకోవచ్చు, అన్ని వాటిలో ఎస్ఎఫ్ అందరూ అన్నీ చేసుకునేలాగ 90 days మా ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు సినిమాని. అందరూ ఫ్రీగా, ఏ కాపీ రైట్స్ పడవు. ఆయనకి ఒకటి మైక్ ఉంది ఆయనకి, అందుకనే మీరు చెప్పండి. అంటే ఆడియో కంపెనీ మనం ఏమైపోతుందంటే సార్, అని రియల్గా మాట్లాడచ్చు కదా. ఒక కంపెనీని మనం అప్రోచ్ అయితే ఆ కంపెనీ హీరో ఎవరు, మ్యూజిక్ ఎవరు, ఇలా ఎక్స్ప్రెషన్లు వేసి ఒక పాట అనురాగ్ కులకర్ణి పాడాడంటే మనం ఎంత అమౌంట్ ఇచ్చి ఉంటాం సార్. అనురాగ్ కులకర్ణి ఈ రికార్డ్ చేయడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది. అశోక్ తేజ గారు లాంటి రాస్తున్నప్పుడు వాళ్ళు బేరీ చేసేటప్పుడు చిన్న హీరో, ఆ హీరో ఎలా ఉన్నారు, ఎవరో హీరో, దాని తగ్గట్టు రేటు అని రకరకాల కండిషన్స్. మళ్ళీ ఏ ఛానల్లో ప్లే చేయకూడదు, కాపీరైట్ యాక్ట్. సో ఆయన ఏం చెప్పారంటే, నాకు ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సార్ కంపెనీ అంటే, కాపీరైట్ యాక్ట్ వద్దు సార్, మనకి సినిమా జనంలోకి వెళ్ళాలి, సినిమా పాటలు జనంలోకి వెళ్ళాలి. ఒకప్పుడు అద్భుతంగా పాటలు విని థియేటర్లకి జనం వచ్చేవారు, ఇప్పుడు దాన్ని కట్టడి చేసేసి ఒకచోటే బంధించేస్తున్నారు దాన్ని. అలా కాకుండా మన పాటలు అన్ని ఛానల్స్లోనూ, అన్ని వెబ్సైట్లోనూ, అన్నిటిలోనూ రావాలి పాటలు అని చెప్పి పాటల మీద కాపీరైట్ యాక్ట్ లేదండి ఇప్పుడు ఈ ఆడియో మీద. 3 months ఈ పాటలను ఎవరైనా ఎక్కడైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు అనేది ఆయన ప్లానింగ్. ఇది సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరో చెయ్యని కొత్త వరవాడు. ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం, ఆయన ఆలోచనల నుంచి ఇది పుట్టుకొచ్చింది. నేను వద్దన్నాను ఫస్ట్, ఏదైనా బెగ్ కంపెనీ ద్వారా వెళ్దామని అంటే ఎందుకు ధైర్యం చేయట్లేదు, నేను ధైర్యం చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో మ్యూజిక్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాను, సో పెడతాను అన్నప్పుడు ఇంక నేను కాదనలేకపోయాను. ఎందుకంటే ఆయన అభిప్రాయం, నిర్ణయం చాలా గొప్పగా ఉన్నాయి. సో నేను అప్పుడు అందుకని ఇంక నేను ఏం అనకుండా ఓకే సార్ అన్నాను. ఇంకా ఆయన మాట్లాడు. ఐబిఎం అంటే ఏంటండి? ఐశ్వర్య అంబిక బాలు మహేష్. ఐశ్వర్య అంబిక బాలు మహేష్. భాను గారు ఈ కాపీరైట్ గురించి మాట్లాడారు. అంటే మ్యూజిక్ కంపెనీ వాళ్ళే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాపీరైట్ వేస్తారు. ఇళయరాజా గారి పాట ఆయన పర్మిషన్ లేకుండా పాడితే ఆయన కాపీరైట్ వేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ సినిమాని కిల్ చేయడానికి కూడా ఈ కాపీరైట్ ఒకటి. దానివల్లనే ఆయన ఈ కంపెనీ పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను సినిమా తీస్తాను సార్, నేను సినిమా తీసిన వెంటనే ఫస్ట్ ఏం చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, నా టీజర్ రిలీజ్ అవుతుంది. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒక మ్యూజిక్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు టీజర్ రిలీజ్ చేస్తానంటే నేను మీకు ప్రెస్ మీట్ పెట్టగలను. నేను టీజర్ రిలీజ్ చేయాలంటే ఆడియో కంపెనీ నాకు ఒక అగ్రిమెంట్ ఇవ్వాలి, నా పాటలు కొనుక్కుంటున్నట్టుగా. అంటే నా సినిమాలో ఉన్న ఏ ఐటమ్ జనానికి నేను చూపించే అధికారం నాకు లేదు. టీజరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ట్రైలరు ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి, ప్రతిదీ ఆడియో కంపెనీ ద్వారానే వెళ్ళాలి. చాలామంది నిర్మాతలు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని కూర్చోవలసిన పరిస్థితి ఉంది ఈవేళ. ఎగ్జాంపుల్ స్వర్ణ మాస్టర్, ఆవిడ ఒక సినిమా తీసి మొత్తం మ్యూజిక్ రైట్స్ అన్ని 200 పేజీల మీద సంతకం పెట్టించుకున్నారు ఆవిడ చేత. ఆవిడ ఒరియాలో సినిమా అమ్మాల్సి వస్తే 30 లక్షల రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి, దాన్ని ఆవిడ పోగొట్టుకుని ఆ సినిమా అంతా నష్టపోయారు. ఆవిడ మాట్లాడతారు నెక్స్ట్. ఎందుకంటే సినిమాని మనం బతికించుకునే ప్రయత్నం చేయాలి, సినిమాని జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి ఇవన్నిటికీ కూడా ఆనకట్టలో కట్టేశారు వీళ్ళు. దీన్ని ఛేదించాలంటే దుర్గారావు గారు లాంటి ధైర్యవంతుడు, ఆయన లాంటి మంచి మనిషి, గొప్ప నిర్ణయాలు ఆశయాలు ఉన్న వాళ్ళు మాత్రం అడుగు వేయగలరు. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ ఆడియో అమ్మితే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది, కానీ అవన్నీ కాదు, మన పాటలు జనంలోకి వెళ్ళాలి, ప్రేమిస్తున్న సినిమా జనంలోకి వెళ్ళాలి, ప్రతి ఛానల్లోనూ పాట మోగాలి, జనానికి రీచ్ అవ్వాలి, జనం వినగలిగి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అని ఆయన చేయడం జరిగిందండి. దుర్గారావు గారు, అంటే ఇది మీ సినిమా కాబట్టి మీ మ్యూజిక్ కాపీరైట్ లేకుండా చేస్తున్నారు. మీరు బయట సినిమాలు చేస్తే వాళ్ళ సినిమాలు కూడా అట్లా కాపీరైట్ లేకుండా చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాకి మేము నెక్స్ట్ అది ఆలోచిస్తాం సార్. ఈ సినిమా మా సినిమా బట్టి మాత్రం మేము మా నిర్ణయం మాది కాబట్టి మేము ఇది ఆలోచన. ఓకే, అంటే లైఫ్ లాంగ్ కాపీరైట్ లేకుండా ఉంటుందా? 3 months ఏమైనా డెడ్ లైన్ లేను? 3 months డెడ్ లైన్ పెట్టుకున్నాం ఈ సినిమాకి. ఈ సినిమాని మాట్లాడుతున్నాం, నెక్స్ట్ ఏంటన్నది ఆలోచిస్తాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్, ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ అంటున్నారు, మీ మీద ఎక్కువ భారం ఉంటుంది. ఎలాంటి సాంగ్స్ ఇచ్చారు, ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే అన్నీ మెలోడీ సాంగ్స్ అండి బేసిక్గా మూవీ ఫుల్గా. సో ఎంటైర్ ఫిల్మ్ నాకు భాను సార్ ఫుల్గా నరేషన్ ఇచ్చారు. సినిమా స్టార్ట్ అవ్వకముందు ఫుల్గా ప్రాపర్ నరేషన్ ఇచ్చారు. ఫుల్ ఎమోషనల్ స్టోరీ అండి, ఎమోషనల్ లవ్ స్టోరీ అది. సో డెఫినెట్గా బర్డన్ ఉంటుంది, నేను దానికి తగిన ట్రై చేస్తున్నాను. ఓకే, భాను గారు సార్, ప్రేమ గురించి ఆల్రెడీ గతంలో కూడా ఒక సినిమా తీశారు, RDX లవ్ అని. అది లవ్ సినిమా కాదు సార్, లవ్ అని పెట్టారు కదా టైటిల్. అది ప్రొడ్యూసర్ పెట్టుకున్నాడు టైటిల్. ఓకే,
అది అంటే ఇందులో యాక్చువల్గా నాది ఆర్డిఎక్స్ లవ్ కాదండి నా సినిమా టైటిల్, అలివేలు మంగ అండ్ టీమ్ నా టైటిల్. ఓకే, కానీ ఆ టైటిల్ కుదరదు, బిజినెస్ పరంగా పాయలు రాసి పెట్టుకున్న వ్యాపారానికి ఆర్డిఎక్స్ లవ్ అని మాలు పెట్టుకున్నారు టైటిల్. ఇది నేను నా ఇష్టపూర్వకంగా నా ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుని నేను అనుకున్నట్టుగా తీస్తున్న సినిమా కాబట్టి దీనికి ప్రేమిస్తున్నాను టైటిల్ నేను పెట్టుకున్నాను. ఓకే, అంటే ప్రేమిస్తున్నానే ఇది ఎవరికి చెప్తారు? హీరోయిన్కి చెప్తుందా, హీరోయిన్కి చెప్తుందా? ఆ సినిమా చూసి మీరు చెప్పాలి. అంటే ఏంటి, అంటే ఇప్పటివరకు చూడని కొత్త కంటెంట్ అండి, ఇప్పటివరకు చూడని కంటెంట్, ఇప్పటివరకు చూడని ప్రేమ కథ. ప్రతి ఇన్సిడెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మ్యూజికల్గా ఉంటుంది, విజువల్గా చాలా బాగుంటుంది, ఫోటోగ్రఫీ, డైలాగ్ బాగుంటుంది, సంగీతం బాగుంటుంది, మ్యూజిక్ లిరిక్స్ బాగుంటాయి, సాహిత్యం అన్ని రకాలుగానే సినిమా పకడ్బందీగా చాలా బాగుంటుంది సార్. ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని నేను దేవుని ప్రేయర్ చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు తెలుగులో చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. అవునండి. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? రియల్గా లేదు సార్, లేదు, రియల్ స్టోరీ ఏం కాదు, ఒక కొత్త నాకు వచ్చిన ఐడియాయే, బట్ న్యూ థాట్ సార్, ఖచ్చితంగా న్యూ స్క్రిప్ట్. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దుర్గా గారు, సో ఈ ఐబిఎం మ్యూజిక్ పైన ఫోక్ సింగర్స్ ఈ మధ్య చాలా జానపదాలు పబ్లిక్లో డీజేలు కానీ ఇలాంటి సాంగ్స్ కానీ బాగా హైప్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇస్తారా? కంపల్సరీ చేస్తామండి. అంటే ఏ రకంగా ఇస్తారండి? అంటే మీ ప్లాన్స్ ఏంటి, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వబోతున్నారు, మీ ప్లాన్స్ ఏంటండి ఫర్దర్ ఎక్స్పాన్షన్కి? మంచి పాటలు చేద్దాం, మంచి పాటలు వస్తే తప్పకుండా చేసి దీని ఐబిఎం మెగా మ్యూజిక్లో పెట్టుకుంటాం, మనం పెడతాం. అంటే ఒక పాట చేయడానికి చాలా ఖర్చులు ఉంటాయి, లైక్ ఫీడింగ్ దగ్గర నుంచి కావచ్చు, మనకి సింగర్స్ దగ్గర నుంచి పాట షూట్ చేయడానికి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో దీని పరంగా ఎలాంటి హెల్ప్ అందిస్తారు మీరు? అవునండి, మా టీం కూర్చుని దానికి సంబంధించిన ఖర్చుని బట్టి పాట రేంజ్ని బట్టి ప్లాన్ చేసుకుంటాం దాన్ని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్, ప్రేమిస్తున్న టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో డైరెక్టర్ గారికి నా క్వశ్చన్ ఏంటంటే ఏంటి అంటే మీ లైఫ్లో లవ్ స్టోరీ ఏమైనా చూపించారా, లేదంటే? సార్ నా లైఫ్లో లవ్ స్టోరీ అంటే లవ్ సినిమాలో తీసామండి సార్, లేదు అని కొత్తగా ఫీల్ అయ్యి నేను తీసాను ఈ స్క్రిప్ట్, అందుకే నావెల్టీగా ఉంటుంది ఖచ్చితంగా. ఇందాక మీరు మాట్లాడుతూ మేడం గారు కూడా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు తన సినిమాకి అని చెప్పారు కదా, ఒకసారి మీరు చెప్తారా డీటెయిల్స్, అసలు ఏం జరిగింది? నమస్తే అండి, మీడియా అందరికీ నమస్తే. యాక్చువల్గా ఒక మూవీ చేశాను, ఎందుకంటే ఇప్పుడు దుర్గారావు గారు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది నాకు. 3 లాంగ్వేజ్లో సినిమా చేసి ఒక సంస్థకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో 10 లక్షల 20 లక్షల సింగర్స్కి పెద్ద పెద్ద సింగర్స్ని పెట్టి తమిళ్లో, తెలుగులో, ఒడియాలో పాడించి ఒక 15 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు ఒక 50,000 1,00,000 ఇస్తారు. మనమేమనుకుంటాం, బ్రాండ్ చూసి మనకేదో ప్రమోషన్స్ జరుగుతాయి, కానీ జరగదు. నాకు తెలిసిన పద్ధతిలో జరగదు. పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న సినిమాల్ని ప్రమోట్ చేయరు. మేబీ RX100 లాగా ఆడియో హిట్ అయితే దాన్ని హెల్ప్ అవుతుంది వాళ్ళకంతే. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను RX100 కూడా నేనే చేశాను. సో ఇది కూడా నాకు వినిపించిన వెంటనే అనిపించింది, డెఫినెట్గా అంత హిట్ అవుతుంది నాన్న అని చెప్పాను. సిద్ధు, డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అన్న, చాలా బాగా చేసావు. సో అలాగే ఆ సినిమాకి నేను రైట్స్ ఒరియాలో అమ్ముకోవడానికో దేనికో అడగడానికి ట్రై చేస్తే కూడా వాళ్ళు ఒక 200 పేపర్లో సంతకాలు పెట్టుకో ఉంటారు. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పాల్సింది లేదు. సో నా సినిమాకి నాకు చిన్న అవకాశాలు కూడా లేదు ప్రమోషన్స్కి. నేను కూడా బయట వాళ్ళలాగా 3 నిమిషాలు 2 నిమిషాలు కూడా వాడుకోవడానికి లేదు. సో అలాంటప్పుడు నేను సినిమా తీసి నాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఏదో ప్రమోషన్స్ ఏదో చేస్తారు కదా అని మనం ఇచ్చేసుకుంటే చిన్న సినిమాలు నలిగిపోతాయి, చిన్న సినిమాలు అన్నీ నలిగిపోతాయి. నాకు తెలిసి మనకు డబ్బులు రాకపోయినా వాళ్ళు ఇచ్చే 50,000 1,00,000 కోసం కక్కుర్తి పడకుండా దుర్గారావు లాంటి వాళ్ళ ప్లేస్లో పడేసా ఉంది సినిమాని. అది ఫ్రీగా ఏదో ప్రమోషన్స్కి వెళ్తుంది, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడెక్కడో రీల్స్లోనో కొంచెం హైప్ అవుతుంది, అట్లీస్ట్ సినిమాకి కొంచెం ప్రాణం వస్తుంది. చిన్న సినిమాలు ఎందుకు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఓటీటీలో చూసారంటే అన్ని చిన్న సినిమాలే, టూరిస్ట్ అనేది ఉపమా సినిమా ఏముండవు. సో అవన్నీ హిట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? సినిమాలు బాగుంటాయి, ప్రమోషన్స్ లేదు వాటికి. సో ఓటీటీలో మనకు టైం పాస్ లేకుండా ఏదో చూసి సినిమాని హిట్ చేసుకుంటున్నాం, అలాగే జరుగుతుంది. కాబట్టి కనీసం థియేటర్లో కూడా జనాలు రావడానికి చిన్న సినిమాలకి పెద్ద హెల్ప్ అవుతుంది. దుర్గారావు గారు ఆల్ ద బెస్ట్ అండి, మీరు తీసుకున్న ప్రయత్నం చాలా గొప్పది, గట్టిది, మీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అండి. దుర్గారావు గారు, అంటే సార్ ప్రొడ్యూసర్ గారు మీ క్వశ్చన్ అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఏంటంటే మీరు అన్నట్టు చిన్న సినిమాలకు ఒక ఎత్తున మాట్లాడతారు, పెద్ద సినిమాలకు ఒక ఆ రిలేషన్ వేరుంటుంది, మాట్లాడే విధానం కూడా వేరుంటుందని మీరు చెప్పారు ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఐబిఎం అనే కంపెనీ పెట్టడానికి మెయిన్ రీజన్ మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా, లేదంటే ఫేస్ చేసిన వాళ్ళు చూసి మీరు ఎక్స్పీరియన్స్ తీసుకొని మనమే పెడదాము కంపెనీ, మ్యూజిక్ కంపెనీ, మన వీడియోలు మననే లాంచ్ చేసుకుందాము, అలానే 90 days 3 months పాటు మీరు ఫ్రీగా అందరు కూడా యూజ్ చేసుకుంటారు? మేమే అనుకున్నాం ఇది అందరికీ వెళ్ళాలని చెప్పేసి 90 days పెట్టుకున్నాం. 90 days అంటే మీకు ఇంచుమించుగా అందరికీ రీచ్ అవుద్ది.
మీ సహకారంతో, అందరి సహకారాలతో. అంటే 90 డేస్ అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు. ఒక్కోసారి ఆ వీడియో అప్లోడ్ చేసేస్తారు యూట్యూబ్లో, అప్లోడ్ చేసి వదిలేస్తారు. వాళ్ళకి వాళ్ళు ఆఫ్టర్ 90 డేస్ తర్వాత వాళ్ళకి స్ట్రైక్ లాంటిది ఎలా, అంటే మీరు టైం ఇస్తారా అప్పుడు కూడా? యా, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో దుర్గారావు గారు మీకే సార్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ IBM. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం ఎంత ప్యాషనేట్గా తీసుకున్నా సినిమా అనేది ఎండ్ ఆఫ్ ద డే కమర్షియల్ వైజ్ చూసుకోవాలి సార్. సో ఈ సినిమాకి మీరు కమర్షియల్గా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, లైక్ బడ్జెట్ పరంగా కావచ్చు, లైక్ పోస్ట్ రిలీజ్ తర్వాత ఎలా ప్లాన్ చేయాలి, అసలు మీ ప్లానింగ్ ఏంటి? టీమ్గా మొత్తం నాకు ఒక్కడికే సరిపోదు, టీంతో కూర్చొని అంతా ఎలా ప్లాన్ చేయాలి అంతా కూర్చొని ప్లాన్ చేసుకుంటున్నామండి. దాన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది అంతా కూర్చొని నా ఒక్క నిర్ణయంతో అంతా ఎంకరేజ్ చేయాలి. మీరే వారధులు. సో సాత్విక్. హలో అన్నయ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ బాగున్నా, నువ్వు? బాగున్నాను. సో అంటే ఇందాక మీ డైరెక్టర్ మాట్లాడుతూ సాత్విక్ ఒక 10 years వరకు చూసుకోక్కర్లేదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పున్నారు. సో దాని గురించి చెప్పు, అసలు హౌ నీ కథ మీద ఏంటి, ఆ స్క్రిప్ట్ నమ్మడానికి గల రీజన్ ఏంటి? మన స్క్రిప్ట్నే అది నా మీద ఆయన పెట్టుకున్న నమ్మకం, దాన్ని నిలుపుకున్నాను కాబట్టే నా మీద ఆయనకి ఒక ఇంకో 10 years దాకా ఉండే నమ్మకం ఆయన చెప్పారు. ఆయన చెప్పినట్టే ప్రతి స్టోరీలు నేనే వింటాను, నేనే సెలెక్ట్ చేసుకుని నేనే చేస్తాను. మీకు బ్యాడ్ నేమ్ అయితే రాకుండా చూసుకుంటాను సార్ మీ డెసిషన్స్కి. అండ్ ఈ స్టోరీ ఇంకో లాస్ట్లో ఏదో అడిగారు, అదే ఈ మూవీని అంత పర్సనల్గా ఓన్ చేసుకోవడానికి గల రీజన్, మీ ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? నాకు ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కానీ నాకు నెక్స్ట్ మూవీ చేసే స్కోప్ ఉండదు కాబట్టి. అండ్ దుర్గారావు గారు లాంటి ప్రొడ్యూసర్ చాలా ఇంట్రెస్ట్తో మాకు మూవీ చేస్తామన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము షూట్ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ భాను సార్ మీద ఉన్న నమ్మకంతో ఈ మూవీ చేశాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, మీరు దాదాపు మీ జర్నీ ఒక 20 years ఉందని చెప్పున్నారు సార్. ఈ 20 yearsలో అంటే మీరు చాలామంది చెప్పుంటారు అండ్ మేనేజర్స్కి ఈ కాన్సెప్ట్ ఉందని అన్నారు. ఎంతమంది మేనేజర్లు చెప్పి మీ కథ హీరోల వరకు రీచ్ అవ్వలేదు అనుకుంటున్నారు సార్? ఎందుకు చెప్పాలండి వాళ్ళకి కదా? వాళ్ళకి ఏం తెలుసు జడ్జిమెంట్? వాళ్ళు ఏమైనా అసిస్టెంట్గా పనిచేస్తారా? ప్రీవియస్గా కథ రాశారా? ఈవేళ చాలామంది చాలా చోట్ల మనం కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ లిటరేచర్ తెలియని వాళ్ళు, కథ గురించి తెలియని వాళ్ళు క్రియేటివ్ హెడ్స్ కింద ఉంటున్నారు. వాళ్ళది ఒక నావెల్ వచ్చిందా ఎక్కడైనా? వాళ్ళది ఒక కథ ప్రింట్ అయిందా ఏదైనా మ్యాగజైన్లో? ఎక్కడైనా ఒక చిన్న కవిత, పోయం ఎక్కడైనా వాళ్ళది పబ్లిష్ అయిందా? వాళ్ళని ఎలా రైటర్ల కింద ఫిక్స్ అయ్యి ఇంత అనుభవం ఉన్న దర్శకులు వెళ్ళి వాళ్ళ కథలు చెప్పాలి సార్? మరి ఇప్పుడు చాలామంది పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే అప్కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు, అందరూ డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు. అలా అవ్వట్లేదండి. యంగ్ యాక్టర్స్ దాని వెనక చాలా కథ ఉందండి. అది నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడదామంటే పెడతాను నేను. ఓకే, దాని వెనక చాలా కథ ఉందండి. ఒరిజినల్గా కథని హీరో వినాలి. బాలకృష్ణ గారికి నేను కథ చెప్పాను, ఆయనే విన్నారు డైరెక్ట్గా. వెంకటేష్ గారికి కథ చెప్పాను, ఆయనే విన్నారు. ఎంత గొప్ప హీరోలు విన్నాళ్ళు. బాలకృష్ణ గారిని ఒక టైంలో 2 కథ చెప్తే 2 సార్లు 2 కథలు విన్నారు నావి. వెంకటేష్ గారు అందరూ ఎంకరేజ్ చేశారు మమ్మల్ని బిగినింగ్ స్టేజెస్లో. ప్రతి హీరో మెటీరియలిస్టిక్ అవ్వలేదండి. మెటీరియలిస్టిక్ అయ్యే పరిస్థితుల్లో కొన్ని అనివార్య కారణాలు అవి. కానీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఎంత పెద్ద హీరోలు, వాళ్ళు ఇప్పటికీ కథ వాళ్ళే వింటారు. ఇప్పటికీ బాలకృష్ణ గారు ఆయనే వింటారు, వెంకటేష్ గారు ఆయనే వింటారు, సురేష్ బాబు గారు ఆయనే వింటారు, నాగార్జున గారు ఆయనే వింటారు. సినిమా ఇండస్ట్రీ నిజంగా గౌరవించే ప్రతి హీరో అతనే కథ వింటాడు. ఇప్పుడు వస్తున్న చౌకాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి బేసికల్గా సినిమా తెలియదు, ఇన్స్టెంట్గా హీరోలు అయిపోతారు. అయిపోయిన తర్వాత వాళ్ళ మేనేజర్ల మీద డిపెండ్ అయిపోయి వాళ్ళు ఏం చెబితే అది. ఒక కథ మనం చేయాలంటే మెయిల్ పంపించండి. మెయిల్ ఏమర్థం అవుతుంది కదా? ఇప్పుడు ప్రెస్ మీట్ నేను నోట్ పంపిస్తా, నోట్కి ప్రెస్ మీట్కి డిఫరెన్స్ లేదా? మీరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. నా మనసులో ఏముందో వస్తుంది, మీ మనసులో ఏముందో వస్తుంది. నేను నోట్ పంపిస్తాను, ఏం తెలుసు సార్? ఆ నోట్ నాదా ఇంకొకరిదా? ఆ క్వశ్చన్ మీదా ఇంకొకరిదా? దీనికి ఎలా సమాధానం లేదో దానికి సమాధానం లేదండి. నేను సాత్విక్ ఏం చెప్తున్నానంటే అతను ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ఈ మధ్యన చాలామంది కొంతమంది హీరోల గురించి తెగ మాట్లాడారు. 75 ఫిల్మ్స్ చేసిన హీరో, ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చేస్తుంటే యూనిట్ అంతా కన్నీళ్ళు పెట్టుకుంది. అలాంటి ఇన్సిడెంట్లో ఒక గొప్ప నటుడు సినిమా ఇండస్ట్రీకి అందుతున్నాడు ప్రేమిస్తున్న సినిమా ద్వారా. అది నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భాను సార్, సార్ సినిమా మీద ప్రేమతో సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసిన మీ కెరీర్ 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా ప్రేమ సినిమా మీద ఉన్నప్పటికీ సినిమా సిస్టమ్ మీద, సినిమా సక్సెస్ మీద చాలా కోపంగా ఉంటారు, చాలా ఆవేదనగా ఉంటారు. కోపంగా ఉండండి. నేను ఎలా ఉంటాను అడగండి సార్. సారీ, ఆవేదన ఉంటారు. ఎందుకుంటానంటే సార్,
నన్ను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేశానండి. ఒక పాప పేరెంట్స్ ఇద్దరు విడిపోతే, చిరునవ్వుతో సినిమా తర్వాత విడిపోతే అమ్మా నాన్న నన్ను ఎందుకు వదిలేయాలి, ఎందుకు విడిపోవాలని కథ తీస్తాను నేను. ఫస్ట్ అటెంప్ట్ అని అది. వాళ్ళిద్దరిని కోర్టుకు పిలుస్తుంది ఆ అమ్మాయి. మీ ఇద్దరు నాకు జన్మనిచ్చినప్పుడు మీరు నన్ను ఎందుకు వదిలేయాలి అనే పాయింట్ మీద తీస్తాను. ఫస్ట్ ఫిల్మ్ అర్ధనారి, సెకండ్ బెస్ట్ ఫిల్మ్ 4 నంది అవార్డులు, రాజు మహారాజు బెస్ట్ ఫిల్మ్, జ్యూరీ అవార్డు, నంది అవార్డులు, రమ్యకృష్ణ గారికి రీఎంట్రీ నా సినిమా, సపోర్టింగ్ యాక్టర్స్ అవార్డు ఆవిడకి నంది అవార్డు. ఇన్ని అవార్డులు వచ్చినాయి మాకు. ఇన్ని అద్భుతం. రాజధాని ఫైల్స్ మొన్న ఎంత ధైర్యంగా చేసిన సినిమా మీకు తెలుసు కదా. ఇన్ని అద్భుతమైన సినిమాలు తీసినప్పుడు ఉండదు విలువ, కమర్షియల్ సినిమా తీసినప్పుడే విలువ ఉంటుంది. అందుకే దిస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ కమర్షియల్ ఫిల్మ్. కొత్త వాళ్ళతో ప్రేమ అంటే ఏంటో, ఒక కథ అంటే ఏంటో తీయాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే నేను పెరిగిన విధానంలో ఆదర్శ భావాల వైపు వెళ్ళాను, ఇకపై వెళ్ళదలుచుకోలేదు. జనానికి ఏం కావాలి, జనానికి ఏం నచ్చుద్ది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి ఏం కోరుకుంటారు, ప్రేక్షకులకి నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుకుని హాయిగా వెళ్ళిపోయే సినిమా మనం తీద్దాం. వాళ్ళకి ఉపదేశం ఇచ్చే సినిమాలు మనం ఇకపై తీయొద్దని నిర్ణయించుకున్న తర్వాతే దుర్గారావు గారికి కథ చెప్పడం జరిగింది సార్. అది నా కోపం ఉంది సార్. ఎక్కడ కోపం అంటే ఓ మంచిని అప్రిషియేట్ చేయలేని మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కోపం వస్తుంది. నేను రాజధాని ఫైల్స్ సినిమా తీశాను, ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడికి డైరెక్టర్లు మీట్ అవ్వడానికి 43 మంది లిస్ట్ వస్తుంది, అందులో నా పేరు లేదు. పేరు లేనన్నందుకు కాదు నా ఫీలింగ్. రామోజీరావు గారు పిలిచి ఒక హాఫ్ అన్ అవర్ నాతో మాట్లాడి అప్రిషియేట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు. నేను చెప్పేది అది కాదు పాయింట్. అంటే మీరు పార్టీ వేళ విన్ అయిన తర్వాత మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా. ఒక సినిమా రైతుల కోసం, రాజధాని కోసం ఫ్యూచర్ టెన్స్ చెప్పాను నేను, భవిష్యత్తు చెప్పా. నెక్స్ట్ రాజధాని అదే అవుతుంది, మారబోతుంది ప్రభుత్వం అని నేను చెప్పా. వీరబ్రహ్మం గారు గొప్ప అయినప్పుడు ఓ సినిమా వాడు కూడా గొప్పే కదా మరి. ఫ్యూచర్ చెప్పినప్పుడు ప్రశ్నించండి అన్నారు కదా చాలామంది, నేను ప్రశ్నించాను కదా రాజధాని ఎక్కడని. ఎందుకు నా గురించి మాట్లాడలేదు? రాజధాని గురించి, రాష్ట్రం గురించి నేను ప్రశ్నించినప్పుడు నా గురించి మాట్లాడలేదు కదా. మరి అది నేరం కదా? మీరు చెప్పండి. సినిమా ఇండస్ట్రీలో ఎవరో క్వశ్చన్ చేయనప్పుడు నేను క్వశ్చన్ చేసినప్పుడు నేను విలువను కోరుకోవడంలో, దానికి ఒక స్థానం కోరుకోవడంలో నేరం ఉందంటారా? కానీ నేను కోరుకోలేదు, ఎందుకంటే నేను మంచి కోసం చేశాను, ఫార్మర్స్ కోసం చేశాను. ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. ఇప్పుడు కేవలం దుర్గారావు గారికి హిట్ ఇవ్వడం కోసం సినిమా చేశాను. సో ఈ క్రెడిట్ అంతా ఆయన్ని, మంచి లవ్ స్టోరీ నాతో చేయించారు. ఐ హోప్ ప్రేమిస్తున్న చాలా మంది సక్సెస్ రావాలి, అవార్డ్స్తో పాటు మీకు రివార్డ్స్ కూడా బాగా రావాలి. డెఫినెట్గా సార్, మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి మీరే చేయాలి. మీరు అనుకుంటే ఏదైనా జరుగుద్ది. మంచిని మీరు ప్రోత్సహించగలరు. ఆ రోజు నన్ను మీరే ప్రోత్సహించారు, ఇండస్ట్రీలో ఎవరో ప్రోత్సహించాల. నా ప్రతి డైలాగ్ యూట్యూబ్లో పెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి మీడియాయే నన్ను ఎంకరేజ్ చేసింది తప్పితే ఎవరో ఎంకరేజ్ చేయలేదు ఆ రోజు కూడా. ప్రొడ్యూసర్ గారు నమస్తే. వ్యాపార రంగాల్లో ఎత్తుగడలు కానీ లాభ నష్టాలు కానీ ఎన్నో చూసుంటారు. సో వివిధ రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలన్నీ చూసుంటారు. సో ఈ సినిమాని తీసుకోవడానికి సబ్జెక్ట్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి? పబ్లిక్ యాక్సెప్ట్ చేసింది కొత్తగా చెప్పారు సార్, కొత్తగా ఉంది సబ్జెక్టు. అది చాలా అద్భుతంగా చెప్పారు సార్ మన డైరెక్టర్ గారు. దాన్ని ఎలా చేయాలంటే కొత్తగా అనిపించి కొత్త ఆర్టిస్టులతో చేస్తేనే బాగుంటుందని చెప్పి అనుకుని చేసాం. చాలా బాగా వచ్చింది సినిమా. అందుకే నాకు బాగా అనిపించే మా మ్యూజిక్ కూడా మేమే చేసుకుంటాను ముందుకు వచ్చాం అనమాట. అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటుందా, ఒక జోనల్లో వెళ్తుంది? ఏ జోనల్ వెళ్తుంది? మా డైరెక్టర్ గారు చెప్తారండి సబ్జెక్ట్. ఓకే ఓకే ఓకే. సో ఆడియో కంపెనీ విషయం, ఆడియో కంపెనీ పెట్టి మంచి పని చేశారు. సో నిర్ణయం మీ ఇన్స్పిరేషన్తో అందరూ ముందుకు రావాలని, మీ ద్వారా తెలియాలని పబ్లిక్ కోరుకుంటున్నాం. హీరో గారికి హలో సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. అవును సార్. అసలు మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? అవును సార్. ఎవరున్నారు ఫ్యామిలీలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు? మా మదర్ ఫాదర్ ఇద్దరు సార్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 2nd క్లాస్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ మూవీ కేడి. ఆ మూవీకి ఆడిషన్స్కి తీసుకెళ్ళింది మా అమ్మ నాన్న ఇద్దరు కలిపి నన్ను తీసుకెళ్ళారు, నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి. దాని తర్వాత మా మదర్ ప్రతి సినిమా షూటింగ్కి వచ్చి నా డేట్స్ అన్నీ కానీ, నా కమర్షియల్స్ కానీ అన్నీ మా మదరే మాట్లాడేవారు. సో మా అమ్మ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఈ సినిమాలన్నీ చేసుకుంటూ రావడానికి మా మదర్ అండ్ ఫాదర్ రీజనే సార్, వాళ్ళిద్దరే. అండ్ చిన్ని అంకుల్ అని చెప్పి నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది కేడీకి ఆయనే. సో నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ ఆయన వల్లే అయింది కాబట్టి ఆయన కూడా నా కెరియర్కి మెయిన్ రీజన్ అనుకుంటున్నాను సార్. సో ఆర్టిస్ట్గా మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ సార్ అందరూ సార్. నాకు యాక్చువల్లీ రజనీకాంత్ సార్ పిచ్చ ఫ్యాన్ అనమాట నేను. సో రజనీకాంత్ సార్. సో మేడం, ఇవాళ వస్తున్న పరిస్థితుల్లో సినిమాల్లో అటు ఫ్యామిలీలు
రాలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి, మేము కూడా కొద్దిగా ఫేస్ చూస్తున్నాము. సో ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నప్పుడు మీరేం ఫీల్ అయినారు? క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ క్యారెక్టర్? అంటే సార్ ఇప్పుడు నేను ఇంతవరకు యాక్ట్ చేయలేదు కదా, సో ఫస్ట్ సినిమా చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలని మమ్మీకి ఫస్ట్ ఇంట్రెస్ట్ సార్ మూవీస్లో చేయడం. చిన్నప్పటి నుంచి నన్ను బిగ్ స్క్రీన్లో చూడాలి హీరోయిన్లా అని చాలా ఇంట్రెస్ట్. సో మమ్మీ నేను కలిసే డిసైడ్ చేశాము చేయాలా లేదా అని. ఫస్ట్లో కొంచెం భయం వేసింది స్టోరీ విన్నప్పుడు, బికాస్ నా క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంది మూవీలో. అంటే అంత పెద్ద సీన్స్ నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ వచ్చింది. కానీ తర్వాత డైరెక్టర్ సార్ లేదు అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశాడు. సో డైరెక్టర్ గారికి భాను గారు నమస్తే. నమస్తే సార్. నన్ను గుర్తుపట్టి ఉంటారు, మూర్తి సీనియర్ జర్నలిస్ట్ని. చాలా మీరు ఒక ఆవేదనతో ఆక్రందంతో ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా తీయాలని ఒక ఉద్దేశంతో ప్రేక్షకులకి మంచి సినిమా అప్పచెప్పాలి, కమర్షియల్గా మేము కూడా నిలబడాలని ధ్యేయంతో తీశారు. సో దీంట్లో ఏ జోనర్ ఎక్కువగా ఉంటుంది? అసలు ప్రేమిస్తున్నా అనే పదానికి అర్థం ఏం చూపిస్తున్నారు? అనంతమైన ప్రేమ అండి, ఆకాశవంతమైన ప్రేమ అనేది అసలు అనుకున్నామండి దీని కొటేషన్. అంటే ఎక్స్ట్రీమ్ లవ్ అనమాట. ప్రేమను ఇంతకన్నా గొప్పగా ఎవరో తీయలేరని ఎలా ఉంటుంది సార్ స్క్రిప్ట్ ఇది. ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదు ప్రేమలో ఇంత ఇంటెన్సిటీ, ఇంత గొప్ప హృదయం, ఎంత గొప్పగా ప్రేమించాడు హీరో అనేది ఇప్పటివరకు ఎవరో తీని కోణంలో ఉంటుంది సార్ ఈ సినిమా. నేను మాత్రం ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఇది మళ్ళీ మీరు ప్రెస్ మీట్లో కనిపిస్తారు, నేను ఆన్సర్ రాంగ్ అయితే మీరు మళ్ళీ క్వశ్చన్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి, ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ అండి. విజయ్ చంద్రశేఖర్ గారని మీకు తెలిసే ఉంటుంది, అఖండలో మదర్గా వేషం వేశారు బాలకృష్ణ గారికి. ఆవిడ అఖండ 1 నుంచి 2 వరకు ఒక 50 కథలు విన్నారు చేయలే. ఈ కథ విని వచ్చి ఒక 20 డేస్ క్యారెక్టర్ అండి, ఎక్స్ట్రాడనరీగా చేశారు. అలాగే సుబ్బు గారు రజనీకాంత్ 32 సినిమాలు, ఒక 27 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అరుణాచలం గారు వాళ్ళ సన్న అనుకుంటా ఆయన తమిళ నుంచి ఇక్కడ తీసుకొచ్చాను నేను ఒక ఫాదర్ వేషంలో. ఆయన ఎక్స్ట్రాడనరీగా, అంటే నేను నెక్స్ట్ రివీల్ చేయలే ఈ సినిమాలో చేసిన వాళ్ళ గురించి. ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ అండి, చాలా కళ్ళ ముందు జరుగుతున్న కథలా ఉంటుంది, మన ఇంటి పక్కన గోడతలోంచి తొంగి చూస్తున్న కథలా ఉంటుంది. అంతేకాని సినిమాటిక్గా అలా ఉండదు, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మీ సాంగ్లో విజువల్స్ కూడా మీరు చూశారు, చాలా బ్యూటిఫుల్గా చేసాం సార్ సినిమాని. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. స్వర్ణ మేడం గారు సార్ చెప్పండి సార్. సో సినిమా ఎంతోమంది ఆర్టిస్టులతో పెద్ద పెద్ద హీరోలతో డాన్స్ ప్రాక్టీస్ అన్నీ చేశారు, సక్సెస్ సాధించేశారు. ఓకే, ఈ కొత్త జంటతో చేస్తున్న మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ సినిమాకి ఎంత? యాక్చువల్లీ సాత్విక్ చూస్తే అలా ఉన్నాడు కానండి, పర్ఫార్మెన్స్ మాత్రం వాడు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. సారీ నా కొడుకు ఏజ్ కాబట్టి వాడు అంటున్నాను. సో చాలా బాగా చేశాడండి. ఈ అమ్మాయి కూడా కొత్తే, కానీ చెప్పింది మాత్రం నాకేదో బాలు మహేంద్ర సినిమాలో ఎప్పుడో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ చూసినట్టుగా అనిపించింది. మీకు విజువల్స్ రేపు సినిమా చూసినా కూడా అర్థమవుతుంది, చాలా చక్కగా చేసింది అమ్మాయి. సో వాళ్ళిద్దరిని కూడా నేను ఇన్ని సినిమాలు చేసినా నాకేం వీళ్ళు కొత్త అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించలే. కాకపోతే వీళ్ళిద్దరిని కొంచెం మోల్డ్ చేసుకోవడానికి 1 డే టైం పట్టింది, కొంచెం సిగ్గుపడకుండా దారిలో తెచ్చుకోవడానికి. అంటే ఆ అమ్మాయి కూడా కొంచెం యూత్ఫుల్. ఇప్పుడు ఆర్ఎక్స్ అనేది చేసేటప్పుడు ఎలాగ నేను ఆ ముద్దు సీన్లు చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో, అలాగే వీళ్ళకి అంత కూడా లేకపోయినా కాస్త ఇబ్బంది పడతారు కదా చిన్నపిల్లలు, కొంచెం సెట్ చేసుకోవడానికి ఒక 1 డే టైం పట్టింది. సెకండ్ డే నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అది చక్కగా చేశారు వాళ్ళిద్దరు. సో ప్రస్తుతం క్లాసికల్ డ్యాన్స్ మరుగైపోతుంది, వెస్ట్రన్ స్టైల్లో వచ్చేస్తుంది. ఈ సినిమాలో ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తున్నారా? లేదు సార్, ఇది అస్సలు ఇది మొత్తం కథకి సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించిన సాంగ్స్ తప్పితే ఈ ఎటువంటి ఇది ఇటు క్లాసికల్ కానీ అలాంటివి ఏమీ లేవండి. సో కెమెరామెన్ సార్, సినిమాకి 2 కళ్ళు, డైరెక్టర్, కెమెరామెన్. కథ ఎలా ఉన్నా మీ విజువల్ బాగుంటేనే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సో లైటింగ్ పర్పస్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అసలు ఎంత శ్రద్ధ తీసుకున్నారు? ఈ స్కోర్ ఎట్లా? యాక్చువల్గా ఫస్ట్ నాకు భాను గారు కథ చెప్పగానే దీన్ని అసలు సార్కి నేను డైరెక్ట్ చెప్పాను, సార్ దీంట్లో లైటింగ్ ప్యాటర్న్ ఇట్లా కాదు, మనం మామూలుగా సినిమా చూస్తున్నప్పుడు ఇంతకుముందు సార్ ఒక వర్డ్ అన్నాడు, మన గోడపై నుంచి ఇట్లా తొంగి చూస్తే ఇంటి ఎదురుగా మనం ఏమైతే చూస్తామో అదే ఉంటుంది సార్ సినిమా, మీరు నన్ను నమ్మండి అని చెప్పేసి. ఏ రోజు యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే ఒక సినిమా డైరెక్టర్ కెమెరామెన్ చేసేటప్పుడు మొగుడు పిల్లలు అంటారు, మేము మొగుడు పిల్లలం కాదు, ఇద్దరం బ్రదర్స్ లాగానే. నేను తమ్ముడిని, ఆయన అన్నయ్య, బట్ నాకు కొంచెం తెల్లగా ఉన్నాయని మీరు అట్లా అనుకోవద్దు, సారే నాకంటే చాలా పెద్దవాడు. సో అయితే మా తమ్ముడు అసలే వినడు, ఆయన ఏది చెప్తారో అది వినండి అని అందరికీ చెప్పేవాడు, హోల్ యూనిట్కి.
తను తీస్తాను. ఏ రోజు నేను ఇగో ఈ షాట్ వద్దు సార్ తీసుకుందాం సార్ అని అంటే ఎప్పుడు నాకు అడ్డుపడల, తీసేసుకోండి. అది మీరు విజువల్గా జనరల్గా చాలామందికి ఆ ఈగో ఉంటుంది, చాలామందికి ఆ ఈగో ఉంటుంది. డైరెక్టర్కి ఒక కెమెరామెన్ సడన్గా ఆ ఫ్లోలో ఆ రోల్ కెమెరా యాక్షన్ అని చెప్తే ఫీల్ అవుతారు. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కించినవాడు చెప్పేస్తున్నాడు. అసలు ఏ రోజు అది అనలేదు. ఆయన నేనే యాక్షన్ కార్డ్ చెప్పినా కూడా ఏమీ అనలేదు. అండ్ దుర్గారావు గారు మన IBM ప్రొడక్షన్స్లో నేను మీకు డైలాగ్ చెప్పా, ఇట్లా గుండె మీద చేసుకొని ఇది మా సినిమా అని చెప్పుకునే సినిమా అని చెప్పాను. అది 100% అవుద్ది. మీరు చూసి మీరే చెప్పాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీ డైరెక్టర్ గారికి హలో సార్. ఇప్పుడు వస్తున్న సాంగ్స్ యూత్కి బేస్ అయ్యి చేసుకోవాల్సిందే, అట్లా చేస్తేనే సినిమా అన్నట్టుకుంటున్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్గా కొత్తగా పరిచయం విన్నారు. సో ఈ సినిమాలో ఏ స్వరాలు ఎక్కువ వాడారు, క్లాసికల్ టచ్ ఎక్కువ ఉంటుందా, మెలోడీ ఎక్కువ చూపించారు, ఎట్లా ఉంటుంది అసలు సాంగ్స్ మొత్తం, మీ స్కోర్ ఎట్లా చేస్తారు ఈ సినిమాకి? సార్ మనకి సినిమా వచ్చి ఒక ప్రాపర్ సిటీ బేస్డ్ ఫిల్మ్ సార్. సో ఎక్కువ క్లాసికల్ అన్నది వెళ్ళలేదు సార్ ఈ ఫిల్మ్లో. యూత్ఫుల్ రెగ్యులర్ మనకి యూత్ఫుల్గా స్టోరీస్కి ఎట్లా ఉంటుందో ఆ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లోనే ఉన్నట్టు ఉంటుంది సార్. బట్ టూ మచ్ ఇంటూ మెలోడీ అయితే కాన్సన్ట్రేట్ చేసుకున్నాం సార్, అంతే. టూ మచ్ క్లాసికల్ అయితే వెళ్ళలేదు సార్ ఈ ఫిల్మ్కి. సో ఒక పాట హమ్మింగ్ ఇస్తారా ఉన్న పాటలు మా కోసం? అంటే అంత బెటర్ వాయిస్ కాదు సార్ అది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు సార్. హాయ్ సార్. సార్ అందరికీ నమస్కారం సార్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ స్టోరీ అని అంటే ముఖ్యంగా కావాల్సింది డైలాగ్స్ సార్. డైలాగ్స్కి ఏ రకమైన ప్రత్యేకత తీసుకున్నారు ఏం చెప్తారా సార్? అంటే స్క్రిప్టే సోల్ ఉన్న స్క్రిప్ట్ సార్ ఇది. యాక్చువల్గా చాలా తక్కువ సినిమాలకి అది దొరుకుతుంది సార్. నెరేషన్లోనే సగం డైలాగ్స్ వచ్చాయి. సీన్ని బట్టే డైలాగ్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా డైలాగ్స్ అని డైలాగ్స్ పెద్ద హీరో సినిమాలాగా డైలాగ్ ఉండాలి అన్నట్టు కాదు, సీన్లోనే డైలాగ్ ఉంటుంది. క్యారెక్టర్సే డైలాగ్ న్యాచురల్ డైలాగ్స్ లాగానే ఉంటాయి మనం మాట్లాడుకునే మాటల్లాగా. మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా సార్? సార్ మా ఆడియన్స్ గురించి ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా ఒకటి చెప్తారా సార్? ఓకే, సూపర్ సార్. అమ్మాయి జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయాను నేను. ఇప్పుడు గంజాయి మత్తులో ఉంటే నాకు అమ్మాయి గుర్తొస్తుంది కాబట్టి అమ్మాయి మత్తులో గంజాయి కాదంటే ఎక్స్ట్రాడనరీగా ఫీల్ అయ్యాను లొకేషన్. ఆ ఎపిసోడ్ థియేటర్లో అదిరిపోద్ది. చాలా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ సాత్విక్ చేసి. సూపర్ సార్. సార్ ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. సార్ ఇప్పుడు మ్యూజిక్ కంపెనీ అని అంటే ఇప్పుడు మీరు ఎంపిక చేసుకునే సింగర్లు కానీ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఏ రకమైన లక్షణాలు మీరు చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్పండి ఒకసారి. అదే సార్, ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్ కంపెనీ పెట్టారు కాబట్టి మీరు ఎంపిక చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ సింగర్లు కానీ ఏ లక్షణాలు చూస్తారు సార్ ఫస్ట్ మీరు ఎంపిక చేయాలంటే? ఫస్ట్ నాకు అర్థం కాలేదు మీరు చెప్తే. మీది ఒక మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళే సార్. మా సూపర్గా ఇచ్చారు, మీకు విన్నారు కదా మీరు. మిగతా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి 4 పాటలు, మిగతా పాటలు అదిరిపోతాయి అనమాట. యూత్కి ఎలాంటి లెవెలే అన్ని పాటలు అన్నీ. యూత్కి ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది సార్? సార్ యూత్కి ఏ టైప్ ఆఫ్ ప్రోత్సాహం? యూత్ ఆ టైప్ యూత్ టైప్లో వెళ్ళారు సార్. మా ఆయన యూత్ టైప్లోనే మంచి పాటలు ఇచ్చారు ఆయన. చాలా బాగున్నాయి పాటలు. ఓకే సార్, డైరెక్టర్ గారు ఒక్కసారి. సార్ టైటిల్ అక్కడ డిజైన్ చూసుకుంటే టైటిల్ మీద అక్కడ బద్దలు కొట్టినట్టు చూపిస్తున్నారు సార్. దాన్ని అదే సార్, అది మధ్యన ఏదో అద్దం వెరగొట్టినట్టు. రాకెట్ అండి. రాకెట్. అదే సార్, దానికి ఏదైనా స్పెషల్గా రీజన్? అవునండి, ఆ రాకెట్కి ఒక కథ ఉంది, అందుకని ఆ రాకెట్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. భాను గారు చెప్పండి. నేను మీకు తెలుసు, జగదీష్ అండి, ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాను.
భాను గారు, ఈ కథ నాకు తెలుసు. అంటే కథ పాయింట్ చెప్పను, భయపడద్దు ఏమని. అంటే ఒక బ్లాస్టింగ్ పాయింట్తో మీరైతే ఈ కథ చేశారు అన్నది నాకు తెలుసు. అంటే అలాంటి పాయింట్తో చెయ్యాలి అంటే కొంత గట్స్ అనేవి చాలా అవసరం. ఎంత కన్విన్సింగ్గా అంటే యూత్ ఒక్కరే సినిమాకి వస్తే, సినిమాలు ఆడే రోజుల నుంచి ఫ్యామిలీస్ అన్నీ సినిమా థియేటర్కి వస్తేనే సినిమా ఆడే రోజులు వచ్చాయి. సో ఆ బ్లాస్టింగ్ పాయింట్ని ఎంత కన్విన్సింగ్గా ఇది ఫ్యామిలీ అంతా చూసే సినిమా అండి, అందుకే ప్రేమిస్తున్నాను బేట. లేకపోతే ఇంకో రకమైన టైటిల్ పెట్టుండేవాడిని. ఇది మొత్తం కుటుంబ సమేతంగా చూసే సినిమా అండి. ఇందులో ప్రతి ఇన్సిడెంట్ ప్రతి హృదయాన్ని అత్తుకుంటుంది. ప్రతి పేరెంట్స్కి, ప్రతి యూత్కి. యూత్ ఫిల్మ్ అంటే పేరెంట్స్కి పనికిరాదని కాదండి. యూత్ ఫిల్మ్ అంటే అందరూ చూడదగ్గ యూత్ ఫిల్మ్. ఇది ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది సినిమా. ఛాలెంజింగ్ పాయింట్ మీకు తెలుసు కదా. నాకు తెలుసు, అందుకే ఆ పాయింట్ చెప్పకుండా బ్లాస్టింగ్ పాయింట్ అంటూ బ్లాస్టింగ్ సినిమా కూడా అలాగే మంచి రిజల్ట్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా ఆ పోస్టర్స్ అండ్ ఆ సాంగ్ అది విన్న తర్వాత ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అనిపించింది. అలాగే స్వర్ణ మాస్టర్ గారు, ఇలాంటి రమేష్ సామల గారు కదండి, భాస్కర్ సామల గారు, ఇలాంటి ఒక అద్భుతమైన అంటే ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయండి. సో ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. మీలాంటి డైరెక్టర్లు అంటే ఇందాక అగ్రెసివ్గా మాట్లాడారు. మీతో నా జర్నీ ఆల్మోస్ట్ ఒక 25 years. సో మీకోసం నాకు తెలుసు కాబట్టి అంటే రాజధాని ఫైల్స్కి సంబంధించి మీరు అంటే మీ ఆవేదన అయితే చెప్పడం సమంజసమే. నిజమండి, అవును. చెప్పండి. సో ఇలాంటి కొత్త తరానికి సంబంధించిన సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సార్ ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి. సార్ ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా అంటే ఈ కథ పాయింట్ నాకు తెలుసు. అంటే కథ పాయింట్ అయితే చెప్పను, సినిమా థియేటర్లో చూడాలి కదా. యాక్చువల్గా భాను గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు భాను గారి ఎక్స్పీరియన్స్ చూసి సినిమా ఇచ్చారా, కథ నచ్చి సినిమా ఇచ్చారా? ఆయన కథ నచ్చండి. ఆయన కథ నచ్చి అద్భుతం కథ అయింది. రేపు మేము కూడా ఇప్పుడు చూడాలి, స్క్రీన్ మీద ఎదురు చూస్తాం. ఓకే, సో మీలాంటి వాళ్ళు ఇలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలండి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏమండి, అంటే యాక్చువల్గా మీరు ఒక లెగసీ నుంచి వచ్చారు, ద గ్రేట్ సాలూరు రాజేశ్వరరావు గారు. సో అంటే ప్రతి ఒక్కరికి కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అందులో మన వాళ్ళు అంటూ మన తరాలు అంటే పాత తరాలు ఉన్నాయంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా మీకుందా? అంటే అట్లా లేదు సార్. నేను టెక్నీషియన్గా నేను ఒక 10-12 yearsగా నేను వర్క్ చేస్తున్నాను. నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాను. సో అట్లా నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ ఏముండదు సార్. సో మ్యూజిక్ పరంగా అంటే మీ పాత తరాల ఇన్ఫ్లుయెన్స్ అయితే లేకుండా జాగ్రత్త పడ్డారు. యా, సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మీరు డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. భాను గారు, వీళ్ళిద్దరిని ఎలా పట్టుకున్నారండి? అంటే కొత్త తెలుగు అబ్బాయి తెలుగు అమ్మాయిని పట్టుకున్నారు. మా అసోసియేట్ ప్రదీప్ చెప్పాడు చాలా బాగుంటాడని, పిలిపించాను. బ్యూటిఫుల్గా అనిపించాడు. ఈ అమ్మాయిని మాత్రం వెతకడం జరిగింది. చలపతి గారు అని మేనేజర్ ఉన్నారు, మనకు తెలుసు, చాలా సీనియర్ మేనేజర్. ఆయన చెప్పారు అమ్మాయి గురించి. సో ఆయన ద్వారా అప్రోచ్ అవ్వడం. సో అంటే ఒక తెలుగు అమ్మాయిని తెలుగు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రేమిస్తున్నా అని తెలుగు టైటిల్ పెట్టడం చాలా బాగుందండి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలా లేట్ అయినా ఇంత సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డిలే అయ్యి ఉంటే సారీ.